నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజంగా ఒక అత్యంత ఉత్సాహభరితమైన సెన్సేషనల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఇంటర్లింక్ టెస్ట్నెట్ తాజ్మహల్ ఫాసెట్. అవును, ఫాసెట్ ఇప్పుడు అఫీషియల్గా లైవ్లోకొచ్చేసింది. ఇది మన నెట్వర్క్ హిస్టరీలో ఒక అద్భుతమైన మైల్ స్టోన్ లాంటిది. అసలు ఈ లాంచ్ ఎందుకంత ప్రత్యేకం, దీని వెనుకున్న కథేంటి అనేది ఈ విశ్లేషణలో డీటెయిల్గా చూద్దాం. పదండి, మొదలు పెడదాం. ముందుగా ఈ అద్భుతమైన కోట్ చూడండి. తాజ్మహల్ ఎటువంటి షార్ట్కట్స్తో నిర్మించబడలేదు. అది కాలకాలం నిలిచిపోయేలా నిర్మించబడింది. వినడానికి ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. ఎందుకంటే మన ఇంటర్లింక్ చైన్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఇదే ప్రిన్సిపుల్ మీద నడుస్తోంది. మార్కెట్లోకి ఫాస్ట్గా వచ్చేయాలని ఏవేవో షార్ట్కట్స్ వెతకలేదు. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. అత్యున్నత ప్రమాణాలతో రేపటి భవిష్యత్తు కోసం స్థిరంగా నిలబడేలా ఒక పటిష్టమైన పునాదితో దీన్ని తీర్చిదిద్దారు. అందుకే ఈ టెస్ట్నెట్కి తాజ్మహల్ అనే పేరు కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది కదూ. నిజంగా ఈరోజొక చారిత్రాత్మకమైన రోజని చెప్పాలి. ఎందుకో తెలుసా? హ్యూమన్ నెట్వర్క్ మొట్టమొదటిసారిగా తన సొంత నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టచ్ చేస్తుంది. ఇన్నాళ్ళు మనం థియరీగా మాట్లాడుకున్నది లేదా వేరే ప్లాట్ఫామ్ల మీద ఆధారపడిన వ్యవస్థ ఇప్పుడు ప్రాక్టికల్గా తన సొంత కాళ్లపై రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో మన ముందుకొచ్చింది. నెట్వర్క్లోని ప్రతి ఒక్కరికీ ఇది నిజంగా ఒక గర్వకారణమైన హ్యూజ్ స్టెప్. సరే, నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్లాకింగ్ మరియు ఇంటర్లింక్ చైన్ మొదట దశ. అసలు ఈ లాంచ్ వెనుక ఉన్న అర్థమేంటి, ఇది ఎలా ఉండబోతోందో ఇప్పుడు డీటెయిల్గా డైవ్ చేసి చూద్దాం. ఇక్కడ మనం పదే పదే మాట్లాడుకుంటున్న పదం ఫాసెట్. అసలు ఈ ఫాసెట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వెరిఫై చేయబడిన హ్యూమన్ నోడ్స్ ఇంటర్లింక్ చైన్ మొదటి దశతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ల టీటీఎల్ టోకెన్లను క్లెయిమ్ చేసుకునే ఒక అఫీషియల్ పోర్టల్ ఇది. కాని నన్నడిగితే దీన్ని కేవలం ఒక టూల్లాగా మాత్రమే చూడకండి. ఈ చైన్తో నేరుగా కనెక్ట్ అవ్వడానికి, సిస్టమ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇదొక లాంచ్ ప్యాడ్ లాంటిది. నెక్స్ట్, ఫాసెట్ ఏమి అన్లాక్ చేస్తుంది, అలాగే అన్వేషణ మరియు ఫీడ్బ్యాక్కు ఎలా శక్తినిస్తుంది అనేది చూద్దాం. ఈ పోర్టల్ ద్వారా ఎలాంటి కొత్త అవకాశాలు వస్తాయో తెలుసుకుందాం. ఒకసారి మీరు ఆ టైటిల్ని క్లెయిమ్ చేశాక, అబ్బా, ఇక్కడ చేయగలిగే ప్రయోగాలు ఎన్నో తెలుసా. ఇదొక అద్భుతమైన టెక్నికల్ శాండ్బాక్స్. ముందుగా మీరు ట్రాన్సాక్షన్స్ చేసి వాటి వేగం ఎలా ఉందో ప్రాక్టికల్గా టెస్ట్ చేయొచ్చు. రెండవది, స్మార్ట్ కాంట్రాక్ట్స్ని డిప్లాయ్ చేసి అవి ఎంత పర్ఫెక్ట్గా రెస్పాండ్ అవుతున్నాయో చూడొచ్చు. ఇక మూడవది, డాబ్స్తో ఇంటరాక్ట్ అయి వాటి పర్ఫార్మెన్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే ఈ వాతావరణంలో మొత్తం సిస్టమ్ని మనమే స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేస్తున్నామన్నమాట. ఇప్పుడు ఈ స్లైడ్ గురించి నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ నంబర్ చూడండి, 3 నుండి 5 సెకండ్లు. అవును, మీరు విన్నది కరెక్టే. కేవలం 3 నుండి 5 సెకండ్లలో లావాదేవీలు పూర్తవుతాయి. బ్లాక్చైన్ టెక్నాలజీలో ఇంత తక్కువ టైంలో ట్రాన్సాక్షన్ పూర్తి కావడమనేది, అదే డిటర్మినిస్టిక్ ఫైనాలిటీ సాధించడమనేది ఒక బ్లేజింగ్ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ అద్భుతమైన వేగాన్ని ఇప్పుడు మీరే స్వయంగా ఈ టెస్ట్నెట్లో అనుభవించబోతున్నారు. ఇది ఒక రియల్ గేమ్ చేంజర్ కదూ. మరి ఇంత అద్భుతమైన ఈ నాణ్యమైన టెస్టింగ్ వాతావరణంలో పాల్గొనాలంటే అర్హత మరియు క్లెయిమ్ చేసే విధానమేంటి, ఎవరు పాల్గొనవచ్చు, ఎలాగో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ అత్యున్నత క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం 4 కఠినమైన నియమాల్ని పెట్టారు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్, మీ వ్యాలెట్ తప్పనిసరిగా ఒక యాక్టివ్ లాగిన్ ఐడికి లింక్ అయి ఉండాలి. సెకండ్, ఆ లాగిన్ ఐడికి ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బాట్స్కి ఎంట్రీ లేదు, కేవలం రియల్ హ్యూమన్ నోడ్స్ మాత్రమే. థర్డ్ పాయింట్, మీకు కనీసం 6 మైనింగ్ స్ట్రీక్ ఉండాలి. ఈ నెట్వర్క్ కోసం చూపిస్తున్న మీ డెడికేషన్కి ఇదొక ప్రూఫ్ అన్నమాట. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఈ షరతులన్నీ పాటిస్తే ప్రతి సక్సెస్ఫుల్ క్లెయిమ్కి మీకు 0.01 TITL వస్తుంది. చాలా క్లియర్ అండ్ పర్ఫెక్ట్గా ఉంది కదా. సరే, ఇప్పుడు ఈ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఆటోమేటెడ్. ముందుగా మీరు అఫీషియల్ ఫాసెట్ పోర్టల్ ఓపెన్ చేయాలి. అక్కడ మీ వెరిఫైడ్ లాగిన్ ఐడితో లింక్ అయిన వాలెట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. అంతే, మీరింకి ఏం చేయక్కర్లేదు. సిస్టమ్ ఆటోమేటిక్గా మీ మైనింగ్ స్ట్రీక్ 6 ఉందో లేదో బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకుంటుంది. అంతా ఓకే అయితే ఎలాంటి జాప్యం లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ క్లెయిమ్ తక్షణమే ప్రాసెస్ అయిపోతుంది. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇది. భవిష్యత్తును తీర్చిదిద్దడం మరియు మెయిన్నెట్ వైపు మన ప్రయాణం. ఇంత కఠినమైన టెస్టింగ్ ఫేజ్ వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదంతా ఊరికే ఆడుకోవడానికి పెట్టిన సెటప్ కాదు. హ్యూమన్ నోట్స్ అయిన మీరంతా ఇచ్చే ఫీడ్బ్యాక్,
రేపు రాబోయే ఫైనల్ మెయిన్ నెట్ మార్గాన్ని నేరుగా డిసైడ్ చేస్తుంది. నెట్వర్క్లో ఎదురయ్యే చిన్న లోపాలను గుర్తించడం దగ్గర్నుండి సిస్టమ్ స్టెబిలిటీ వరకు మీరు చేసే ప్రతి టెస్ట్ మన సిస్టమ్ని మరింత పవర్ఫుల్గా మారుస్తుంది. అంటే రేపటి ఫ్యూచర్ని బిల్డ్ చేసే అసలైన ఆర్కిటెక్ట్స్ మీరే అని గుర్తుంచుకోండి. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న కాని చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు ఇచ్చే ఈ ఫీడ్బ్యాక్ భవిష్యత్లో మెయిన్నెట్ రూపురేఖలని ఎంత బలంగా తీర్చిదిద్దుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాసెస్లో పాల్గొని ఆ TITL టోకెన్లని క్లెయిమ్ చేసి ఈ అద్భుతమైన తాజ్మహల్ లాంటి నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములవుతారని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన టాపిక్తో నెక్స్ట్ ఎక్స్ప్లెయినర్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ ఎక్స్ప్లోరింగ్. నమస్కారం.